తమిళనాడులోని పవిత్ర క్షేత్రం బసిలికా ఆఫ్ అవర్ లేడీ ఆఫ్ గుడ్ హెల్త్ ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలిచింది. ఈరోజు మనం తెలుసుకోబోయేది వెలాంకన్ని చరిత్రలో అత్యంత ప్రసిద్ధి చెందిన మూడో అద్భుతం గురించి. సుమారు 16వ శతాబ్దంలో కొంతమంది పోర్చుగీస్ నావికులు సముద్ర ప్రయాణం చేస్తూ భారతదేశానికి వస్తున్నారు. ఆ సమయంలో అకస్మాత్తుగా భారీ తుఫాన్ ప్రారంభమైంది. సముద్ర అలలు భయంకరంగా ఎగసిపడుతున్నాయి. గాలి వేగం పెరిగిపోయింది. వారి పడవ ఎప్పుడైనా మునిగిపోతుందనే పరిస్థితి ఏర్పడింది. ఆ నావికులు తీవ్ర భయంతో దేవుని ప్రార్థించడం ప్రారంభించారు. ముఖ్యంగా పవిత్రమాత మరియమ్మను వేడుకున్నారు. అమ్మా, మా ప్రాణాలను కాపాడితే మేము నీ గౌరవార్థం ఒక ఆలయం నిర్మిస్తామని మొక్కుకున్నారు. అద్భుతంగా కొద్దిసేపటికి తుఫాన్ శాంతించింది. సముద్రం ప్రశాంతంగా మారింది. మరణం అంచుల వరకు వెళ్లిన ఆ నావికులు సురక్షితంగా ఒక తీరం చేరుకున్నారు. వారు చేరిన ప్రదేశమే ఈరోజు వెలాంకన్ని అని చెప్పబడుతుంది. తమ ప్రాణాలను రక్షించినందుకు కృతజ్ఞతగా ఆ పోర్చుగీస్ నావికులు అక్కడ ఒక చిన్న చాపెల్ నిర్మించారు. తరువాత కాలక్రమేణా అది పెద్ద చర్చిగా మారింది. ఈరోజు అదే పవిత్ర స్థలం బసిలికా ఆఫ్ అవర్ లేడీ ఆఫ్ గుడ్ హెల్త్గా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెంది ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు ఇక్కడికి వచ్చి ప్రార్థనలు చేస్తారు. చాలామంది తమ జీవితాల్లో జరిగిన అద్భుతాలను పంచుకుంటూ వెలాంకన్ని మాత ఆశీర్వాదం వల్లే తమను రక్షించబడితామని నమ్ముతారు. అందుకే వెలాంకన్ని కేవలం ఒక చర్చి మాత్రమే కాదు, అది కోట్లాది మంది విశ్వాసానికి నిలవెత్తు సాక్ష్యం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మరిన్ని వెలాంకన్ని అద్భుతాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. జై మాతా మరియమ్మ.